So dear students, so today we will start new chapter mathematical logic. Mathematical logic. It is also called mathematical reasoning also. So this is a separate topic which is not in our actual IPE syllabus. Okay, na? But it is a very simple topic. Actually, this chapter is in 10th class while we studied. Okay, na? సారీ సో మేము చదివేటప్పుడు ఈ చాప్టర్ అనేది 10th క్లాస్ ఉండేది, బట్ ఇప్పుడు ఈ చాప్టర్ లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, వెరీ ఈజీ టాపిక్. సో మనకి ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చన్ అనేది IIT మెయిన్స్లో వస్తుంది అనమాట. ఓకేనా? సో లెట్ స్టార్ట్. సో మ్యాథమెటికల్ లాజిక్. సో ఇన్ దిస్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ మీన్స్ ద బేసిక్ యూనిట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యాథమెటికల్ రీజనింగ్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో తీసుకుంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 odd numbers is even number, which is a statement. A plus B whole square equal to A square plus 2AB plus B square, which is a statement. Okay, like so the basic unit involved in mathematical reasoning is a mathematical statement. Okay, fine. Now a statement is called mathematically acceptable statement if it is either true or false but not both. ఓకే, ఒక ఇచ్చిన స్టేట్మెంట్ని మనం మ్యాథమెటికల్గా యాక్సెప్టబుల్ ఎప్పుడు చెప్తాం? ఆ స్టేట్మెంట్ అనేది ఏదర్ ట్రూ అని అవ్వాలి ఆర్ ఫాల్స్ అని అవ్వాలి, బట్ నాట్ బోత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 5 అని, 2 + 3 = 5. ఓకేనా? సో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, 2 + 3 5 కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ట్రూ. సో ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ యాక్సెప్టబుల్ స్టేట్మెంట్. సపోజ్ ఐఎమ్ రైటింగ్ 3 × 4 = 13. Okay, so this is also mathematical statement. It is also mathematical statement, but it is a false statement because 3 × 4 = 12, but given is 13. So it is as mathematically acceptable statement, but it is a false statement. Okay, fine, but not both. అంటే ఇప్పుడు నేను చేస్తే 3 × 4 12, ఇంకోటి చేస్తే 3 × 4 13, లేదా అమెరికాలో సపోజ్ 3 × 4 అనేది 14 కాదు కదా. ఇన్ వరల్డ్ వేర్ ఎవర్ మే బి 3 × 4 is 12. క్లియర్? ఓకేనా? సో ద స్టేట్మెంట్ ఈస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్. ఓకేనా? బట్ నాట్ బోత్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ మ్యాథమెటికల్లీ యాక్సెప్టబుల్ స్టేట్మెంట్. క్లియర్? ఓకేనా? ఫైన్. So in general, the mathematical statements are denoted by the mathematical statements are denoted by or denoted by small p q r. Okay, small p small q r. Just like in sets are denoted by capital alphabets A, B, C, like that. Okay, na? So similarly the mathematical statements are denoted by P, Q, R, small p, q, r. Okay, na? Okay, so we will give one example on the statement. Okay, na? So which of the following is mathematically acceptable statement? Which of the following is mathematically acceptable statement? So the following is or mathematically acceptable statement. Okay, so mathematically acceptable statements means whether it is true or false but not both, then it is a mathematically acceptable statement. Okay, now first statement is go and close the door. So go and close the door, we don't know whether it is true or false. Okay, na? So this is not a mathematically acceptable statement. Next, what a pleasant weather. Okay, na? What a pleasant weather. So is it acceptable, mathematically acceptable? ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నాకు కూల్గా ఉంటే ఇష్టం. సో కూల్గా ఉంటే ఇష్టం అంటే నేను చెప్తా వాట్ ఏ వెదర్, వాట్ ఏ ప్లెజెంట్ వెదర్ అంట.
సపోజ్ ఇంకో పర్సన్కి ఆ కూల్గా ఉంటే వాళ్ళకి షివరింగ్ లాగా ఉండి ఫీవర్ వచ్చుతుంది అనుకో, వాళ్ళు ఏమంటారు, వా అసలు ఈ వెదర్ ఏం బాగోలేదు, చెత్తగా ఉంది అంటాం. అంటే ఆ అట్మాస్ఫియర్ అనేది, సో నేను ఒకలా ఫీల్ అవుతాను, ఇంకా ఎనదర్ పర్సన్ వేరేలాగా ఫీల్ అవుతాడు అనమాట. కొంతమందికి చల్లగా ఉంటే ఇష్టం, కొంతమందికి హాట్గా ఉంటే ఇష్టం, కొంతమందికి వర్షం పడతా ఉంటే ఇష్టం. ఓకేనా? అంటే ఆ వెదర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కలాగా నచ్చుతుంది అనమాట. క్లియర్? కాబట్టి సో వాట్ ఏ ప్లెజెంట్ వెదర్ అనేది ఇట్స్ నాట్ మ్యాథమెటికల్లీ యాక్సెప్టబుల్. ఓకేనా? క్లియర్? నౌ టుడే ఈజ్ సండే. సో టుడే ఈజ్ సండే అంటే సి దిస్ ఈస్ అబ్జర్వ్ ది స్టేట్మెంట్, కేర్ఫుల్లీ అబ్జర్వ్ ది స్టేట్మెంట్. సో టుడే ఈజ్ సండే. సో టుడే ఈజ్ సండే అంటే ఇప్పుడు ఈరోజు సపోజ్ నేను క్లాస్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈరోజు థర్స్డే. సో టుడే ఈజ్ థర్స్డే అన్నాను. సపోజ్ రేపు నేను వచ్చి టుడే ఈజ్ థర్స్డే అంటే ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో టుడే అనేది రేపు ఏమవుతుంది, టుమారో అవుతుంది. ఓకేనా? సో ఎస్టర్డే వేరే. ఓకేనా? కాబట్టి టుడే అనేది ఏంటంటే ఈరోజునే వాడచ్చు, టుడే ఈజ్ థర్స్డే అంటారు. సో రేపు నేను మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, టుడే ఈజ్ ఫ్రైడే అంటాను. సో సేమ్ టుడే, ఆ టుడే అనేది థర్స్డే అయింది, సో రేపు అయితే ఫ్రైడే అవుతుంది, ఆ నెక్స్ట్ డే అయితే టుడే ఈజ్ సాటర్డే అని చెప్తాం. లేదు నిన్న చెప్పాను అనుకో, టుడే ఈజ్ వెన్స్డే అని చెప్తాం. సార్ కాబట్టి టుడే ఈజ్ సండే అనేది ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఈ రోజు అయితే ఒకలాగా ఉంటుంది, రేపు అనేది టుడే అనేది దాని మీనింగ్ మారిపోతుంది. కాబట్టి ఈరోజు ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది. సో కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ మ్యాథమెటికల్లీ యాక్సెప్టబుల్ స్టేట్మెంట్. ఓకేనా? సో మనకి మ్యాథమెటికల్లీ యాక్సెప్టబుల్ అంటే ఏముండాలి, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ నాట్ బోత్. ఇట్ ఈస్ ఆల్వేస్ అనమాట. ఎప్పుడైనా సరే ఇప్పుడు 2 + 3 = 5 అనేది ఇప్పుడు ఎప్పటికీ పూర్వము తర్వాత ఎప్పటికైనా సరే అది 5 అవుతుంది అనమాట. క్లియర్? లైక్ దట్. నెక్స్ట్, సో విజయనగరం ఈజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ అన్నారు. ఓకే, విజయనగరం ఈజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ. సో ఇది మనకు తెలుసు, విజయనగరం అనేది ఇట్స్ నాట్ ఏ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ అంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్ అది. సార్ కాబట్టి ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ యాక్సెప్టబుల్ స్టేట్మెంట్. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఓకే, ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఆల్ యాంగిల్స్ in equilateral triangle are 60 degrees. Yeah, it is a true statement. It is always true. If you take any equilateral triangle, all angles are 60 degrees. This is a mathematical statement. Okay na? So mathematically acceptable statement ante the statement should be true or false. Okay, in everywhere for everyone. Okay na, like that. Okay na? Clear? Okay, so next to negation of a statement. Negation of a statement. So in general it is denoted by this symbol. Okay, this is called negation. Suppose the given statement is P, the negation of statement is denoted by this symbol. Okay, so this is negation of a statement. Okay, so negation of a statement means the denial of a statement, and we are not accepting the statement amount. Okay, we are rejecting that statement. So the denial of the statement. Okay, so the denial. Okay, the denial of a statement. The denial of a statement is called negation of a given statement. Okay, negation of the given statement. Okay, clear? అంటే ఇట్స్ నాట్ ఆపోజిట్. ఒక ఆపోజిట్ ఈస్ డిఫరెంట్ మీనింగ్. ఓకేనా? అంటే ఆపోజిట్ గుడ్ అంటే బ్యాడ్, గుడ్ ఆపోజిట్ బ్యాడ్. ఓకేనా? బట్ ఇక్కడ నెగేషన్ అంటే గుడ్కి నెగేషన్ ఏంటి, నాట్ గుడ్. ఓకేనా? నాట్ అని ఇచ్చేయాలి. గుడ్ అంటే బ్యాడ్ అట్లా కదా, ఆపోజిట్ కాదు. ఇట్ ఈస్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద స్టేట్మెంట్. ఓకేనా? ఫైన్. ఓకే, సో ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో negation
of, okay, the statement is everyone in India speaks Hindi. Okay, everyone in India speaks, okay, everyone in India speaks Hindi. Okay, so this is a statement. We have to write negation for this one. Okay, so I will give 4 options. Okay, so we will check which one is true. Okay na? So everyone in India does not speak Hindi. Does not speak Hindi. Okay, next one. No one, okay, no one in India, okay, no one in India speaks Hindi. Okay, so third option, it is false that, okay, it is false that everyone in India speaks Hindi. Everyone in India speaks Hindi. Okay, so one more option. There is at least one person. There is at least one person in India. There is at least one person in India who does not speak Hindi. Who does not speaks Hindi. Okay, so look at the statements. Okay, fine. So negation అంటే సో ఈ స్టేట్మెంట్ కాదు అని చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఎవ్రీవన్ ఇన్ ఇండియా స్పీక్స్ హిందీ అన్నారు. సో ఫస్ట్ వన్ చూడండి, ఎవ్రీవన్ ఇన్ ఇండియా డస్ నాట్ స్పీక్ హిందీ. ఓకేనా? ఇక్కడ చూడండి, డస్ నాట్ అంటే ఏంటి? ఇక్కడ అందరూ కూడా హిందీ మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏమో అందరూ హిందీ మాట్లాడరు. ఓకేనా? అందరూ కూడా హిందీ మాట్లాడరు. ఓకేనా? కాబట్టి దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. నో వన్ ఇన్ ఇండియా స్పీక్స్ హిందీ, దిస్ ఇస్ రాంగ్. ఓకేనా? నో వన్ ఇండియా అంటే ఎవరు మాట్లాడరు కాదు కదా. ఓకేనా? సో నో వన్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఫాల్స్ దట్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా స్పీక్స్ హిందీ అంటే దీనికి అపోజ్ చేయడం అనమాట. అంటే అందరూ కూడా హిందీ మాట్లాడతారు అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? ఇక్కడ ఏంటి, దీనికి కాదని మన అపోజ్ చేయడం అనమాట. అపోజ్ అంటే ఆపోజిట్ కాదు, ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాదు. ఓకేనా? అది కాదు అని చెప్పడం అనమాట, కాదని. సో it is false that everyone in India speaks Hindi. Yes, it is the negation for the statement. Okay, alage everyone in India speaks Hindi ante at least one of them is not speaking Hindi means it is also correct. So there is at least one person. Okay, at least one. Okay, at least one person in India who does not speak Hindi. అంటే ఏంటప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ కదా లెక్క కదా అప్పుడు. ఓకే, అంటే దీనికి నెగేషన్ అనమాట ఇచ్చినారు. సో దిస్ ఇస్ ఆల్సో ట్రూ. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ వైల్ యూ రైటింగ్ ది negation of a given statement. Okay, clear? Yeah. Okay, so next compound statements. Okay, so compound statements. So what is the meaning of compound statements? Compound అంటే combined అనమాట. ఓకే, a statement generated by combining one or more simple statements using connectivities like or, and, etc. ఓకేనా? అంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని మనం ఆర్ కానీ అండ్ కానీ యూజ్ చేసి కంబైన్ చేస్తే ఓకేనా, అటువంటి స్టేట్మెంట్ మనం కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనా? అంటే సో జనరల్గా మనం ఏమి ఇచ్చేస్తాం, ఆర్, ఆర్ ఏండి, అండ్. ఓకేనా? సో వీటిని మనం కనెక్టివిటీస్ అంటాం. ఓకే,
ఓకే, వీటిని ఏమంటాం? సో కనెక్టివ్స్, దీస్ ఆర్ కాల్డ్ కనెక్టివ్స్. ఓకేనా? సో ఈ కనెక్టివ్స్ యూజ్ చేసి మనం స్టేట్మెంట్స్ రాస్తే దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. ఎస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో రాము ఈజ్ టాల్ అండ్ థిన్ ఒక స్టేట్మెంట్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో రాము ఈజ్ టాల్ అండ్ థిన్. ఓకే ఫైన్. ఇక్కడ ఏమి ఇచ్చేసాం? యాండ్ అనేది ఇచ్చేసాం. రాము ఇస్ టాల్ అండ్ థిన్. ఓకేనా? క్లియర్? ఓకే. సో అలాగే, సో క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇస్ న్యూఢిల్లీ. ఓకే, సో వన్ మోర్ స్టేట్మెంట్. సో క్యాపిటల్ ఆఫ్ ఇండియా is New Delhi, or okay, or sum of two odd numbers, sum of two odd numbers, the sum of two odd numbers is even. ఎస్, సో ఇక్కడ ఏమి యూజ్ చేసాం? ఆర్. క్లియర్? ఓకేనా? సో ఇఫ్ యూ కంబైన్ ఏ స్మాల్ స్టేట్మెంట్స్ ఆర్ సింపుల్ స్టేట్మెంట్ విత్ కనెక్టివ్స్ లైక్ ఓఆర్ఆర్ ఆర్ ఏఎన్డి, ఓకేనా, ఆర్ ఏఎన్డి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంపౌండ్ స్టేట్మెంట్. ఓకే, క్లియర్? ఇక్కడ ఓఆర్ ఏఎన్డి అని కనెక్టివ్స్ అని చెప్తాను అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ యాండ్ ఆర్ని ఎట్లా మనం రిప్రజెంట్ చేస్తాం, మన స్టేట్మెంట్స్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే, ఇప్పుడు యాండ్ అని రాయకుండా ఓ మ్యాథమెటికల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనేది చూద్దాం, ఈ యాండ్ ఆర్ అనేది. ఓకే ఫైన్. సో జస్ట్ లైక్ ఇన్ సెట్ థియరీ. ఓకే, సో మనం సెట్ థియరీలో చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ అండ్ బి. ఓకేనా? సో ఏ అండ్ బి అంటే ఏం చెప్పాం? ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా? దీన్ని ఏ అండ్ బి అని చెప్పాం. అలాగే ఏఆర్ బి. ఓకేనా? సో దిస్ ఇస్ ఏఆర్ బి. ఎస్ సార్. సో అలాగే స్టేట్మెంట్స్లో ఇది సెట్ థియరీ. ఓకేనా? నా స్టేట్మెంట్స్లో ఈ కనెక్టివిటీస్ని ఎట్లా రాస్తామని చూద్దాం. సో ఫస్ట్ ఏ అండ్, సో P and Q are two given statements, then P and Q, inverted V. Okay, inverted V. See, it is just like intersection symbol. Okay, it is just like intersection symbol. Okay na? So then మనం disjunction అంటాం. సో ఇక్కడ intersection, ఇక్కడ disjunction, ఇక్కడ intersection. Clear? Okay fine. So P inverted V Q. So this is P and Q. then ఎట్లా చదువుతాం? P and Q అని చదువుతాం. ఓకేనా? సో ద కాంపౌండ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. ఓకేనా? ఇప్పుడు ఏ అండ్ బి అంటే ఏం చెప్తాం? ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెట్ బి. ఓకేనా? దెన్ ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి. సిమిలర్లీ P and Q means the compound statement is true if both P and Q are true simultaneously. ఓకేనా? సో ఎప్పుడు ఇది యూజ్ చేస్తాం? సో దిస్ కాంపౌండ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. ఎప్పుడు ట్రూ అవుతుంది? ఇఫ్ బోత్ P and Q are true simultaneously. ఓకేనా? సో ద కాంపౌండ్ స్టేట్మెంట్ ఇస్ true if, okay, it's true if both P and Q, if both P and Q are true simultaneously.
ఓకే ఆర్ ట్రూ సైమల్టేనియస్లీ. ఓకే ఫైన్. సో దీనికి ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ రాద్దాం. సో ఎస్పెషల్లీ స్టేట్మెంట్ చాప్టర్లో ట్రూత్ టేబుల్ అనేది చాలా కీ రోల్ అన్నమాట ప్లే చేస్తుంది. ఓకేనా. సో వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్? సో ట్రూత్ టేబుల్ ఫర్ P and Q. Okay. Now, so P, Q, P and Q. Okay. So I will write truth table for this. Yeah. Okay. Now, so T, okay, T, F, F, T, F, F. For possibilities కదా 2 ఉన్నాయి. True, 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 false, false, true, false, false. Okay, fine. So ఏం చెప్పాం ఇప్పుడు? Both statements are true. Okay, so both statements are true, then only this compound statement is true. Then only this compound statement is true. అంటే ఇప్పుడు both statement true ఎప్పుడైతే అప్పుడు మాత్రమే P and Q అనేది ట్రూ అవుతుంది. ఎస్. కాబట్టి ఇక్కడ చూడండి ట్రూ ట్రూ కాబట్టి దిస్ ఇస్ ట్రూ. ట్రూ ఫాల్స్ ఫాల్స్ బికాస్ both the statements true, then only P and Q is true. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ కాబట్టి yeah. ఫాల్స్ ఫాల్స్ బోత్ ఆర్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్. మనకి ఏమవ్వాలి? బోత్ స్టూడెంట్స్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, దెన్ ఓన్లీ P అండ్ Q. ఓకేనా. P అండ్ Q అనేది ట్రూ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ P అండ్ Q. రిమెంబర్ దిస్. ఓకే. నౌ సిమిలర్లీ ఫర్ R. ఓకేనా. సో నెక్స్ట్ R చెప్పుకుందాం. Okay, so R. So this is V. P R Q. This is the symbol V. Okay na? So ఇక్కడ చూడండి R A యూనియన్ అంటారు కదా. సో యూనియన్ షేప్ లో ఉంది. ఓకే ఫైన్. సో P R Q. సో ఇక్కడ ఏంటి దీన్ని ఎట్లా రాస్తాం? P O R. P R Q. So the compound statement is true if at least one of them is true. Okay, if at least one of P or Q is true if if at least one of P or Q is true. P or Q is true. Clear? Now I will write the truth table for P or Q. Yeah. Okay. So obviously the first one is both are true కాబట్టి true అవుతుంది. At least one of them is true, then it is true. So true false. True because if at least one of them true, that is true. So false true. So this is true. Okay. Both are false కాబట్టి ఏంటి? Yeah. Both are false కాబట్టి yeah. So this is the truth table for P or Q. Clear? Okay. Okay, next implication. So implication implies, okay. So statements of the form if P then Q are represented by P implies Q. Okay, if P happen then Q will happen. Okay, so P implies Q. Okay, single arrow. Okay, single arrow. So implication is denoted by single arrow. The statement of the form if P then Q. So P implies Q means if P happens then Q will happen. Okay, so that is
So for example, if you come to class late, then sir will scold you. If you come to class late, then sir will scold you. So this one is statement P. Okay na? You come to class late and P. So if it happens, then sir will scold you. So that is Q. If it happens, then it will happen. So this statement is P, this statement is Q. So both statement, so P implies Q. This is P implies Q. If it happen, then it will happen. Clear? Okay, so then truth table ఏమవుతుందో చూద్దాం. So P implies Q. P implies Q. Yes? So if P is true, okay, and Q is true, then P implies Q also true. If you come to class, so this is the actual given statement. If it happen, if you come to class, then sir will scold you. Yeah, if it happen, this happen. Correct? So this is the given statement as it is anamata. Okay, kabatti true. And now coming to here, so this is true, this is false, and if you come to class late, then false and then sir will not scold you. ఓకే, నువ్వు క్లాస్కి లేట్గా వస్తే సార్ నేను తిట్టరు అన్నారు. ఓకేనా, నిన్ను తిట్టరు అనేది రాంగ్ కదా. ఓకేనా, కాబట్టి ఏంటి ఇది ఈ స్టేట్మెంట్ ఓకే, బట్ ఈ స్టేట్మెంట్ ఏంటి ఫాల్స్ అని అన్నారు. అంటే ఏంటి, మీ ఫ్రెండ్ ఎవరు చెప్పినట్టు లేట్గా రారా క్లాస్కి ఏం పర్లేదు సార్ ఏమనరు అని చెప్పినారు. సో లేట్గా వస్తే సార్ ఏమనరా. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, నువ్వు క్లాస్కి లేట్గా వస్తే సార్ తిడతారనేది దట్ ఈస్ ద ఫిక్స్డ్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, అయితే ఇంకోటి ఎవరు నీకు చెప్పాడనమాట ఏంటి, సో లేట్ రారు ఏం పర్లేదు సార్ ఏమనరా అంటే లేట్గా వస్తే సార్ ఏమనరా అనేది అది అబద్ధం చెప్పినమాట. సో ఫాల్స్, దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. క్లియర్? ఓకే, నౌ సే దిస్ ఈజ్ ఫాల్స్, దిస్ ఈజ్ ట్రూ. అంటే ఏంటి, దిస్ ఈజ్ ఫాల్స్ అంటే నువ్వు ఎర్లీగా వచ్చినావు అనమాట. అంటే ఇది ఫాల్స్, యూ కమ్ టు క్లాస్ లేట్ కాకుండా ఎర్లీగా వచ్చావు. దెన్ సార్ విల్ స్కోల్ యూ అన్నారు. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది డౌట్. దిస్ ఈస్ ద సో డౌట్ఫుల్ స్టేట్మెంట్. అంటే నువ్వు క్లాస్కి ఎర్లీగా వస్తే సారు నిన్ను ఏమనరు అంటే నేను తిట్టరు అనేది ఏంటి, మేబీ ఇంకొక మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఇది జరిగితే ఇది జరుగుతుంది పక్కా. ఓకేనా, ఇది జరిగితే ఇది పక్క జరుగుతుంది. ఇది జరగకపోతే ఇది జరగదు అనేది డ్యామ్ షూర్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్లాస్కి ఎర్లీగా వచ్చావు, సార్ నీతో తిట్టరు అనేది ఏంటి, మేబీ వేరే రీజన్తో తిట్టవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న క్లాస్లో నేను ఎవరిని కొట్టుంటావు నువ్వు. ఓకేనా, లేదా నువ్వు ఇచ్చిన హోంవర్క్ చేసి ఉండకపోవచ్చు. ఓకేనా, కాబట్టి నువ్వు ఎర్లీగా క్లాస్కి వచ్చినప్పుడు కూడా మేబీ సార్ తిట్టవచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకంటే వేరే అదర్ రీజన్ ఉండొచ్చు అనమాట. దేర్ ఇస్ ఏ అదర్ రీజన్. అంటే ఇది జరగలేదు కాబట్టి ఇది జరగకూడదని రూల్ ఏం లేదు కదా. క్లియర్? సో కాబట్టి ఏంటంటే దిస్ ఈస్ డౌట్ఫుల్ కేస్ కాబట్టి దిస్ ఈస్ ట్రూ. ఓకేనా, దిస్ ఈస్ ట్రూ. ఓకే, అర్థమవుతుందా? అంటే నువ్వు ఈవెన్ క్లాస్కి ఎర్లీగా వచ్చినా సరే సార్ తిట్టే ఛాన్స్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫాల్స్ అంటే నువ్వు లేట్గా వస్తే, అంటే ఇఫ్ యూ కమ్ టు లేట్ దెన్ సార్ విల్ స్కోల్డ్ యూ అని ఉంది. ఇప్పుడు ఏంటి, దీనికి ఆపోజిట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇఫ్ యూ అంటే నువ్వు క్లాస్కి లేట్ కాకపోయినా, ఓకే లేట్ కాకపోతే సార్ నేను తిట్టరు అనేది. ఓకేనా, సో విచ్ ఇస్ ట్రూ. క్లియర్? ఓకేనా, సో దిస్ ఈజ్ ఫాల్స్. ఓకే, అంటే ఇది జరగదు, సో ఇది జరగదు అనమాట. కాబట్టి దట్ ఈజ్ ట్రూ అనమాట. ఓకే, సో ఇది జరిగితే ఇది జరుగుతుంది అన్నప్పుడు, ఇది జరగదు అన్నప్పుడు ఇది జరగదు అనేది ట్రూ అనమాట. ఓకే, అంటే నువ్వు క్లాస్కి లేట్ కాలేదు, సో సార్ కూడా నేను తిట్టరు అనమాట. అది క్లియర్? అది సో దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఇంప్లికేషన్. రిమెంబర్? సో వీటిలో సో దిస్ వన్ ఇస్ నెససరీ కండిషన్. సారీ, P is sufficient condition. This is sufficient. So జరగాలంటే ఇది సఫిషియంట్ ఉంటే చాలు. సఫిషియంట్, దిస్ ఈస్ సఫిషియంట్ కండిషన్. ఓకే, సో దిస్ ఈస్ నెససరీ. దిస్ ఈస్
necessary. Clear? Okay, so next so biconditional. Okay, so biconditional means if and only P if and only if Q. అంటే if P happen then Q happen, and if Q happen then P happen. Okay, if and only if. Okay, so for example, a triangle is equilateral. A triangle is equilateral if and only if all the angles are equal. If and only if all the angles are equal. Okay, now so then so P, so double sided arrow, P double sided arrow Q. Okay, means P implies Q and Q implies P. Yes or no? P implies Q and Q implies P. Yes, so this is the meaning of P if and only if Q. So then truth table ఏమవుతుందో చూద్దాం. So truth table for this P implies Q. So truth table. Okay, so P, okay, Q, P implies Q, Q implies P, P if and only if Q. ఎందుకంటే P implies Q కావాలి, Q implies P కావాలి. and అంటే ఏంటి? ఓకే, సో ఇన్వర్టెడ్ V సింబల్ అన్నమాట. ఓకే, నౌ okay, so true, so true, false, true, false. Okay, now so P implies Q implication. So this one true is true, is true. So true false is a false. So false true is true, false is true. Yes or no? Clear? Okay, so both are true, then P implies Q is true. So already చెప్పాము P implies Q. సో ట్రూ ఫాల్స్. సో ఇక్కడ ట్రూ ఫాల్స్ దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాం? ఇఫ్ యూ కమ్ టు క్లాస్ లేట్ సార్ విల్ స్కోల్డ్ యూ అనేది. సో అయితే మనం ఎర్లీగా వచ్చిన సారు తిట్టర్ అనే దానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే యూ మేబీ మేడ్ సమ్ అదర్ మిస్టేక్, సో మేబీ తిట్టవచ్చు. ఓకే, నువ్వు క్లాస్కి ఎర్లీగా వచ్చినా మేబీ ఎస్టర్డే యూ మేడ్ సమ్ మిస్టేక్. ఓకేనా, సో దానికైనా తిట్టు ఉండొచ్చు. సో ఇట్ ఈస్ డౌట్ఫుల్ కేస్ కాబట్టి ఇట్ బికమ్స్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫాల్స్ ట్రూ, విచ్ ఇస్ ట్రూ. ఓకేనా, ఫైన్. నౌ ఫాల్స్ విచ్ ఇస్ ట్రూ అంటే నువ్వు క్లాస్కి అనేది లేట్గా రాకుండా ఉంటే సో సార్ తిట్టరు. యా, సో దట్ ఈస్ ట్రూ. ఫైన్. నౌ క్యూ ఎంప్లాయిస్ పి. సో క్యూ ఎంప్లాయిస్ పిలో సో దిస్ సైన్ ఇస్ ట్రూ. ఎఫ్టీ, సో ఎఫ్టీ అనేది అంటే ట్రూ కదా సార్. ఎఫ్టీ అనేది ట్రూ. టీఎఫ్ అనేది ఫాల్స్. ఎఫ్ఎఫ్ టీ. ఓకే, దిస్ టు దిస్ టీటీ ఎఫ్టీ టీఎఫ్. ఓకే, ఎఫ్ఎఫ్. నౌ పి బై ఎంప్లాయిస్ క్యూ. ఓకేనా, పి ఇఫ్ అండ్ ఆల్ ఇఫ్ క్యూ అంటే ఏంటి? దిస్ స్టేట్మెంట్ అండ్ దిస్ స్టేట్మెంట్. సో యాండ్ అనేది ఎప్పుడు మనకి ఫస్ట్ చెప్పుకున్నాం కదా, పి అండ్ క్యూ. పి అండ్ క్యూ అంటే ఇఫ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ దెన్ ఓన్లీ ద కాంపౌండ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. అంటే ఇప్పుడు మనకి బోత్ ట్రూ అని దగ్గర ట్రూ కాబట్టి దిస్ ఇస్ ట్రూ. ఇంకా ట్రూ కాబట్టి దిస్ ఇస్ ట్రూ. ఎఫ్టీ అనేది ఎఫ్ అవుతుంది, టీఎఫ్ అనేది ఎఫ్ అవుతుంది. సో దిస్ ఇస్ పి ఇఫ్ అండ్ ఆల్ ఇఫ్ క్యూ
ట్రూత్ టేబుల్ TFFT. ఓకేనా? సో TFFT. క్లియర్? యా. Okay, so now some important results on this statements. Okay, so the first one, so idempotent law. Idempotent. Okay, so idempotent law. So what is this idempotent law? So PRP, okay, PRP is equal to P, you will get P. Yes or no? Alage P and P is also equal to P. So this is the idempotent law. Okay, next two. So commutative law. Commutative law. సో కామ్యుటేటివ్ లా అంటే ఏంటి? మామూలుగా మనకి సో A into B equal to B into A, అదే కదా కామ్యుటేటివ్ లా అనేది. సో సిమిలర్లీ ఇక్కడ PRQ is equal to QRP. ఎస్. నెక్స్ట్ P and Q is equal to Q and P. Okay, if you write the truth table for this, you will get this results. Okay, fine. Next, associative law. Associative law. సో ఆల్రెడీ మన సెట్స్లో కూడా చెప్పుకున్నాం అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఇప్పుడు మామూలు నెంబర్స్ చెప్పుకుంటే సపోజ్ A into B into C equal to A into B into C. Yes or no? So like that, PR QRR, okay, PR QRR, okay na? So is equal to PRQRR. Yes or no? Similarly, so P and Q and R is equal to P and Q and R. Clear? Yeah. So this is associative law. Okay. Next two. Then so distributive law. So distributive law. సో జనరల్గా మనం నెంబర్స్లో డిస్ట్రిబ్యూటివ్ లా ఏం చెప్తాం? సో A into B plus C, ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ AB plus AC, లైక్ దట్ AB plus AC. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్తాం? PM QRR, PN QRR is equal to, okay, సో దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. సో విచ్ ఇస్ P and Q R, P and R. Yes, okay. Otherwise PR Q and R, just like A intersection B union C, like A union B intersection C, like that. So this is PRQ and PRR. Clear? So this is the distributive law. Next to identity law. Okay, so identity law. సో వాట్ ఈస్ ఐడెంటిటీ లా? ఇప్పుడు మామూలుగా మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ అంటే నెంబర్ 1 A into 1 equal to
1 into a equal to a itself. అంటే మనం ఏ నెంబర్ పైన ఆపరేషన్ అప్లై చేస్తే సేమ్ అదే వస్తుందో దట్ ఈస్ ద ఐడెంటిటీ ఫర్ దట్ ఆపరేషన్. ఎస్ సార్. ఇప్పుడు మనకి PRF, F అంటే ఫాస్ట్ స్టేట్మెంట్. ఓకే, PRF is equal to you are getting P again. Okay, now P and F, you are again getting P and F, you will get again F. Okay, next PRT, okay, PRT, you will get again T. Next P and T, okay, P and T, you will get again P. You can write truth table for this, you can find. Okay, so PF the truth table తీసుకుంటే you will get the results. Yes, okay, you have to remember these results, identity results also. Okay, fine. Next, so next complement law. Okay, complement law. Okay, so complement law means, so PR, okay, PR negation P, negation. So negation is just like a set A అనుకోండి. సో నెగేషన్ అంటే ఏ డాష్ అనమాట. నెగేషన్ అంటే సెట్లో మనకి ఏ కాంప్లిమెంట్ ఏ డాష్ అనమాట. ఓకే, సో పిఆర్ నెగేషన్ పి ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ పి అండ్ నెగోషన్ పి అండ్ నెగోషన్ పి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. క్లియర్? ఓకే, ఫైన్. ఇప్పుడు దీని మామూలు మనం ట్రూత్ టేబుల్ ద్వారా చెప్పవచ్చు. ఇప్పుడు ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ట్రూ తీసుకొనము, నెగోషియన్ పి అంటే ఎఫ్ అవుతుంది. సో ఇది ఫాల్స్ తీసుకొనము, నెగోషియన్ పి అంటే టీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆర్, ఇప్పుడు వీటి మధ్య ఆర్ అప్లై చేసాం అనుకుంటా. ఆర్ అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ట్రూ, దెన్ ఇట్స్ ట్రూ కదా. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ దమ్ ట్రూ మీన్స్ ట్రూ, దిస్ ఇస్ ఆల్సో ట్రూ. ఓకేనా, ఇది పి, ఇది నెగోషియన్ పి, ఇది టీ అయితే ఎఫ్, ఎఫ్ అయితే టీ. పిఆర్ నెగోషియన్ పి అనేది ట్రూ ట్రూ. అది ఇప్పుడు దీనికి యాండ్ అప్లై చేస్తాం. యాండ్ అంటే ఏంటి, బోత్ ది స్టేట్మెంట్ ట్రూ దెన్ ఇట్ ఇస్ ట్రూ. యాండ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ యాండ్ అప్లై చేద్దాం, ఇక్కడ యాండ్. సో దీనికి వచ్చేసరికి ఏమవుతుంది, ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ అంటే ఫాల్స్. సో దిస్ ఇస్ ఎఫ్, లైక్ దట్. క్లియర్? సో ఈ రిజల్ట్స్ అన్ని కూడా మనం ట్రూత్ టేబుల్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఎస్. నెక్స్ట్ ఇన్వాల్యూషన్ లా. Okay, so involution law, so which is negation of negation p. Okay, negation of negation p, okay, which equal to p అంటే కాంప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్, ఏ డాష్ ఓల్ డాష్ అగైన్ ఏనా. ఎస్ ఆర్, లైక్ దట్. నెక్స్ట్ నెగేషన్ ఆఫ్ టీ, నెగేషన్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఎఫ్. ఎస్, సో నెగేషన్ ఆఫ్ ఎఫ్ ఇస్ టీ ఆబ్వియస్లీ. సో నెగేషన్ ఆఫ్ ఎఫ్ ఇస్ టీ. Clear? So these are the involution law. Next, De Morgan's law. So De Morgan's law. సో మనం సెట్ థియరీలో చెప్పుకున్నాం డి మార్గన్స్ లా. ఎస్ ఆర్ నో? ఓకేనా, అంటే ఏ యూనియన్ బి ఓల్ డాష్, ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, లేదా ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ విచ్ ఇస్ ఏ డాష్ యూనియన్ బి డాష్. ఓకే, దోస్ ఆర్ ద డి మార్గన్స్ లాస్.
సో అక్కడ మనం కాంప్లిమెంట్ సెట్లో కాంప్లిమెంట్ ఇక్కడ నెగేషన్కి బోత్ ఆర్ సిమిలర్గా ఉంటాయి. ఓకే, రిమెంబర్ దట్. ఆ కంపారిజన్ గుర్తుపెట్టుకోండి. సో నెగేషన్ ఆఫ్ P and Q, negation of P and Q is equal to negation P or negation Q. సో నెగేషన్ P, ఇప్పుడు దీనికి నెగేషన్ అంటే ఆపోజిట్ కదా, జస్ట్ లైక్ ఆపోజిట్ అంటే ఇది కాదు అంటే దానికి ఆపోజిట్ అంటే ఆర్ అనమాట, ఇది అండ్ దానికి ఆర్ అనమాట వస్తుంది. క్లియర్? అలాగే నెగేషన్ PRQ is equal to negation P and negation Q. Just like A intersection B dash, A dash union B dash. Okay na? Right? Yeah. అంటే సో రిమెంబర్, జనరల్గా మనం ఈ ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్స్ మీద ప్రాబ్లం చేసేటప్పుడు ఓకేనా, సో ఇక్కడ యాండ్ సింబల్ని యూ కెన్ కంపేర్ విత్ ఇంటర్సెక్షన్, ఆర్ సింబల్ని యూ కెన్ కంపేర్ విత్ యూనియన్, అండ్ నెగేషన్ యూ కెన్ కంపేర్ విత్ కాంప్లిమెంట్. ఓకేనా? సో కాంప్లిమెంట్. ఓకేనా? సో కాంప్లిమెంట్. ఓకేనా? సో కాంప్లిమెంట్ అంటే సపోజ్ ఏ కాంప్లిమెంట్ అనుకోండి. ఓకే, దిస్ కాంప్లిమెంట్ సింబల్. క్లియర్? ఓకే, మన స్టేట్మెంట్స్లో యాండ్ని సెట్లో ఇంటర్సెక్షన్, స్టేట్మెంట్లో ఆర్ అనే సింబల్ని సెట్లో యూనియన్ సింబల్గా, స్టేట్మెంట్ చాప్టర్లో నెగేషన్ని ఇక్కడ కాంప్లిమెంట్ కింద కంపేర్ చేయొచ్చు. ఓకే, సో బోత్ విల్ వర్క్ సిమిలర్లీ. ఎస్? ఓకే, నెక్స్ట్ అబ్జర్ప్షన్ లా. ఓకే, అబ్జర్ప్షన్ లా. సో అబ్జర్ప్షన్ లా అంటే సో P, ఓకే, PR, ఓకే, PR, P and Q, PR, P and Q is equal to P, PR, P and Q is equal to P. Yes or no? Okay, next P and, okay, so P and PRQ, PRQ is equal to P. Remember, PR, P and Q is P. Okay, now P and PRQ is again P. So this can you prove by using the truth table also. Yes? Next, condition law. Okay, so condition law. So P implies Q. P implies Q. This is equal to negation P. Okay, negation P or Q. Negation P or Q. Next to P if and only if Q. P if and only if Q is equal to, so negation P or Q, negation P or Q and negation Q or P. Yes sir, ఎందుకంటే P if and only if Q means P implies Q, which is this one, and Q implies P. This denotes P implies Q. This denotes Q implies P. So this is the condition. So this is the most important. You have to remember P implies Q can be written as negation P or Q. Clear? Okay. సో ఇప్పుడు మీకు ఇది చెక్ చేయాలంటే మీరు ట్రూత్ టేబుల్ వేయండి. ట్రూత్ టేబుల్ వేసి దీన్ని చెక్ చేసుకున్నాం ఒకసారి. ఎట్లా? ట్రూత్ టేబుల్ PQ, P implies Q, నెగోషియన్ P, Q రాసుకొని లాస్ట్ నెగేషన్ P ఆర్ నెగేషన్ Q తీసుకోండి ట్రూత్ టేబుల్. ఓకేనా?
సో ట్రూత్ టేబుల్ వేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. క్లియర్? Okay, so now let us give one example. So find the negation of if today is Sunday, then it is a holiday. Okay, so today is Sunday. So today is Sunday is statement P. Then it is a holiday is the statement Q. Yes sir. So what we have to find? We have to find the negation of this one. Okay. So actually this is P implies Q. So this statement is actually P implies Q. We want negation of this one. So the negation. So negation of P implies Q. This is what we have to find. Okay. Now this is equal to negation of P implies Q can be written as negation P or Q. Yes or no? P implies Q can be written as negation P or Q. Okay. Now this is equal to negation of negation P. P. So this R will change to and negation Q. So P and negation Q. So P and negation Q. So what is this meaning? So the meaning of P and negation P and today is Sunday. So today is Sunday. Okay, and negation Q. Then negation it is a holiday. It is not a holiday. Okay, and it is not a holiday. Not a holiday. Clear? So negation of PM plus Q. So దీనికి negation ఏమవుతుంది? Today is Sunday and it is not a holiday. Clear? Yeah. Okay, so next so contra positive. So contra positive అంటే if P then Q అంటే P implies Q. Okay, so then contra positive అంటే if not Q then not P. Okay, negation Q implies negation P. So this is the contra positive. So P implies Q కి contra positive అంటే negation Q implies negation P. So this is the contra positive. So for example, okay, for example, if a number is divisible by 9, if a number is divisible by 9, then it is divisible by 3. Then it is divisible by 3. So this is the given statement. అంటే so number is divisible by 9. This is P. It is divisible by 3. This is Q. అంటే the statement is P implies Q. So ఇప్పుడు ఇది contra positive. Okay. So contra positive. So contra positive is ఏంటి ఇప్పుడు నెగేషన్ Q implies negation P. సో దీనికి నెగేషన్ ఏంటి? దీనికి నెగేషన్ ఇఫ్ ఏ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకేనా? ఇఫ్ ఏ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3 దెన్ సో నెగేషన్ P అంటే దీనికి నెగేషన్ అంటే నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 9. దెన్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై then it is not divisible by 9. Clear? So P implies Q ఇది. Then contra positive అంటే negation Q implies negation P. So negation Q అంటే if the number is not divisible by 3. Okay, then it is not divisible by 9. దీనికి negation అన్నమాట. So this is contra positive. Clear? Now converse.
So converse. So converse, so P implies Q ఉంది. P implies Q. సో దీని కాన్వర్స్ ఏంటి? సో కాన్వర్స్ అనేది Q implies P. Yes or no? If P, then Q. The converse of this one is if Q, then P. If Q, then P. So this is the converse. So I will give one example. So don't confuse contrapositive and converse. Okay na? In contrapositive, P implies Q. Okay? The contrapositive is negation Q implies negation P. But in converse, P implies Q. Converse is Q implies P. Okay? Now, if a number is even, if n is even, okay, then n square is even. Then n square is even. Okay. So this statement is P implies Q. Yes or no? Yeah, n is even. This is P. N square is even. This is Q. So P implies Q. So what is the converse? Q implies P. So Q implies P ante if n square is even, okay na, converse. If n square is even, then Q implies P kada. P ante n is even. Then n is even. So this is the converse statement. Okay. So don't confuse contrapositive and converse. Clear? So this is the theory regarding to the mathematical logic. Okay na? So in next class, so we will solve some problems related to this mathematical logic. Okay.